నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీని తమ మనోభావాలు దెబ్బతీసేలా తీశారని ఏపీ మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ మండిపడ్డారు. ఇది అసలైన కథ కాదని పూర్తిగా కల్పితమని ఆరోపించారు. 22 మందిని పాకిస్తాన్ జైలు నుంచి తీసుకొస్తే ప్రేమ కథ తీస్తారా? మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో అప్పటి సీఎం జగన్ అన్నారు. ఆయనే రియల్ తండేల్ అన్నారు. కానీ తండేల్ హీరో కథ మాదే అంటున్న రామారావు అనే వ్యక్తికి ఈ సినిమాకి అసలు సంబంధమే లేదని కావాలని సోషల్ మీడియాలో రూమర్లు సృష్టిస్తున్నారంటూ జానకిరామ్ మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అఖిల్ నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం వివాదాలు ఇప్పుడు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. చిత్రం రిలీజ్ ముందు కూడా కొంతమంది మత్స్యకారులు అయితే విశాఖలో నిరసన చేశారు. ఎందుకంటే అసలైన కథని పక్కన పెట్టి కల్పిత కథని తండేల్ చిత్రం ద్వారా చూపించారు. అసలైన హీరో వేరే, అసలైన తండేలు వేరే, వాస్తవాన్ని బయట పెట్టకుండా ఆ కథలో చిత్రం చూపించడం ద్వారా అసలైన మత్స్యకారులను పక్కన పెట్టని చెప్పేసి కొంతమంది విశాఖలో నిరసన వ్యక్తం చేసే పరిస్థితి బాగుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మత్స్యకార నాయకుడు జానకిరామ్ అసలు తండేలు ఎవరు, ఆ తండేలు కథ ఎవరిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ జానకిరామ్ గారు చెప్పండి, ఏదైతే తండేలు చిత్రం మొదటి నుంచి మీరు చూసారు, ముందే దాని గురించి విమర్శలు చేశారు, అసలైన కథ ఇది కాదు కల్పితం అని. చిత్రం రిలీజ్ అవ్వకుండా మీరు ఎలాగన్నారు అన్నమాట? యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకొని సినిమా తీసేటప్పుడు జరిగినటువంటి సంఘటనని ఒకటి రెండు అయినా సరే ఇన్వాల్వ్ చేసి సినిమా తీస్తే అది బాగుంటుంది. అందులోని ఉత్తరాంధ్ర నిరుపేద మత్స్యకారులు వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి ఘటనల ఆధారంగా సినిమా తీశారు. తీసేటప్పుడు దీంట్లో లవ్ స్టోరీ అనేది, ఎందుకంటే దాంట్లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని. నాకు ఏంటనేది తెలుసు. దీంట్లోని ప్రతి కుటుంబానికి 22 మంది మత్స్యకారులు జైలుకు వెళ్తే, పాకిస్తాన్ జైల్లో చిక్కుకుంటే 22 మందికి కూడా ఒక్కొక్కరికి సపరేట్గా వాళ్ళ తాలూకు చాలా ట్రాజిడిక్ స్టోరీ ఉంది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా. అలాంటిది ఏదో ఒక కుటుంబం తాలూకు స్టోరీ తీసుకొని సినిమా తీస్తే బాగుంది కదా. వాళ్ళ తాలూకు కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా చూపిస్తే ఎమోషనల్ టచ్ ఉండేది కదా. అదే ఎందుకంటే మా మత్స్యకారుల జీవితం ఆధారంగా తీసుకునే సినిమా కాబట్టి. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారితే ఆరాధన సినిమా ఉంది, అది కంప్లీట్గా ఒక ఫిషర్మెన్ స్టోరీనే. ఫిషర్మెన్ స్టోరీ, లవ్ స్టోరీ. అదేమీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్ బేస్డ్ ఆన్ మూవీ కాదు. అలాగే మీరు లవ్ స్టోరీ తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకొని సినిమా తీసామని చెప్పి ఒక 2 క్యారెక్టర్స్ని మీరు డయాస్ మీదకి పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయించి వీళ్ళే పాకిస్తాన్ నుంచి మేము ఎవరినైతే విడుదల చేయించడానికి కృషి చేశామో, మా వాళ్ళు వచ్చేసారని మాత్రం మేము అనట్లేదండి, మేము కూడా కృషి చేసాం. నాలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు చిత్రం రిలీజ్ అయిన తర్వాత సినిమా చూశారు. సో వాస్తవానికి ఎంతవరకు కరెక్ట్గా ఉంది అంటే, ఓవరాల్గా మీరు ఢిల్లీ వెళ్ళారు, పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చర్చించారు. అంటే ఎంతవరకు వాస్తవాన్ని చిత్రరూపం చాల్చారంట? వాస్తవ ఘటన ఏదైతే ఉందో, మా మత్స్యకారుల స్టోరీ అనేసి పాకిస్తాన్కి చిక్కుకోవడం అనేది అదొకటి వాస్తవం. వీళ్ళు గుజరాత్ వరకు వలస వెళ్తారు అనేది వాస్తవం. అంతకుమించి సినిమాలోని వాళ్ళు ఏమీ కంటెంట్ ఏం తీసుకోలేదు. నిజంగా యథార్థ ఘటన తీసుకుంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు చూసినట్లయితే ఈ 2-3 రోజులుగా ఎవరైతే ఈ రామారావు అనే వ్యక్తి తెగ మాట్లాడుతూ ఉన్నాడు, నాకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది చూస్తూ ఉంటే. అంటే మానవత్వం మనుషులు చచ్చిపోయిందో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఎవరైనా చిన్న సాయం చేసేటప్పుడు అయినా సరే పలానా వాడు హెల్ప్ చేశాడని చెప్పేసి ఒక 100 రూపాయలు ఎవరైనా చేయబోదులకు ఇచ్చినా కూడా చెప్పుకుంటాం. అలాంటిది మా జీవితాన్ని నిలబెట్టారు, మాకు పునర్జన్మ ఇచ్చారు అని చెప్పిన వీళ్ళు ఈరోజు ఎట్లాగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఎవరికి తెలీదు. కేంద్ర ప్రభుత్వంతో దృష్టికి తీసుకుని వెళ్ళాలంటే ఒకటండి, పాకిస్తాన్లోని జైల్లో దాదాపుగా అప్పటికే 430 మంది జైల్లో ఉన్నారు. మరి ఈ 22 మంది కోసమే ఎందుకు 22 మంది ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? మరి 450 మందిని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చేయాలి కదా. దీంట్లో ప్రత్యేకమైన పరిస్థితి ఏదో ఉంది కదా. ఎట్లా ఉంది అది? మీరు అంటే ఎవరైతే ఈ రామారావు అనే వ్యక్తి ఏమైనా స్పెషల్గా ఏమైనా భారతదేశం తరఫున ఏమైనా పోరాటం చేశాడా? ఇతను ఖచ్చితంగా మేము తెచ్చుకోవాలనుకోవడానికి. ఇద్దరు ఉన్నారు కదండి, ఇద్దరు దాదాపుగా 3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉండిపోయారు. మరి అలాగా మీరు ఉండిపోలే, వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వాళ్ళు ఉండిపోయారు. మరి మీరు మాత్రం 450 మంది కాకుండా మీరు మాత్రం ఎందుకు వచ్చారు? ఇప్పుడు రామారావు ఏదైతే ఈ లవ్ స్టోరీ నడుస్తుందో, వాస్తవానికి వాళ్ళ లవ్ స్టోరీ ఇప్పుడు నాగ చైతన్య ఈ సాయిపులో తీసిన క్యారెక్టర్ రామారావు నిజమైన స్టోరీ అంటారా? అది కూడా పూర్తిగా కల్పితం. వాళ్ళకి ఎందుకంటే రామారావు అనే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అప్పటికే పిల్లలు ఉన్నారు. అతను జైలుకి వెళ్ళడం వాస్తవం. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వాళ్ళ వైఫే మాలాంటి వాళ్ళ కోసం చెప్పడం, మాలాంటి వాళ్ళు అందరూ కృషి చేయడం వల్ల విడుదలయ్యారని చెప్పడం వాస్తవం.
మరి అప్పుడు చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు చెప్పలేదు వాళ్ళు? చంద్రబాబు గారి కోసం చెప్పాలి కదా. మేము చెప్పాం చంద్రబాబు గారి కోసం. చంద్రబాబు గారు కూడా కృషి చేశారు, చంద్రబాబు గారు కూడా ప్రయత్నం చేశారు. రామ్మోహన్ నాయుడు గారు సుష్మా స్వరాజ్ గారిని కలిశారు, కళా వెంకటరావు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఆ ప్రభుత్వం కూడా సాయం చేసిందని చెప్పాం. మేము ఏదో దీన్ని రాజకీయం చేయవలసినంత అవసరం లేదు. ఒక పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వాలు బాధ్యత, అది ఎవరైనా ఆదుకుంటాయి. బట్ ప్రభుత్వం మారింది. అలాగని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆయన వదిలేయలేదు, ఈ విషయాన్ని పక్కన పెట్టలేదు. 2019 శీతాకాల సమావేశాలకు ముందరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ కూడా ఆయన ప్రత్యేక సమావేశంలోని పార్లమెంట్ సమావేశాలకు ముందరే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మీరు 0 అవర్లో అయినా సరే మన మత్స్యకారుల కోసము పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వెళ్ళండి, ప్రెషర్ చేయండి అని చెప్పాడు. దాంట్లో భాగంగా అప్పటికే మాకు బంగ్లాదేశ్లో కూడా ఒక బోటు చిక్కుకుపోవడంతో నేను దాదాపుగా 3 నెలలు అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి మేము పని మొదలుపెట్టాం. బంగ్లాదేశ్లో మత్స్యకారుని విడుదల చేయడానికి పని మొదలుపెట్టాం. అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా బయటకు తీసుకొని రావాలి ఏ విధంగా అని చెప్పేసి మాలాంటి వాళ్ళందరం కృషి చేసాం. ఆ ఊరు మా కోసం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఊరు సర్పంచ్ వాళ్ళ కుటుంబాలను పట్టుకొని తిరిగాడు. ఆయన పేరు మూగి శ్రీరాములు గారు, అలాగే మూగి రామారావు, మూగి గురుమూర్తి, వీళ్ళందరూ ఆ ఊరు వాళ్ళే. కనీసం సొంత ఊర్లోని సహాయం చేసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వాలు కాదు, వీళ్ళేమి సొంత ఊరు వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని తిరిగారు అన్ని చోట్లకి కూడా. వాళ్ళ పేర్లు కూడా చెప్పుకునేటువంటి దరిద్రమైన పరిస్థితుల్లోని ఆ భార్యాభర్తలు ఉన్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే చిత్రబృందం నిజమైన కథని ఆధారంగా ఈ తండేలు చిత్రం చేయడం జరిగింది అన్నారు, కానీ వాస్తవానికి అసలైన కథని దాచిపడడం జరిగింది. నిజమైన తండేలు వేరు. పూర్తి స్థాయిలో మత్స్యకార సమస్యలు కానీ పూర్తిగా ఆ ప్రజలకు చూపించే విధంగా ఆ చిత్రబృందం కృషి చేస్తే మరింతగా మత్స్యకారులు ఆనందించే తగ్గ విషయం ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎవరైతే కష్టపడ్డారో వారిని పక్కన పెట్టి మామూలు వారిని హైలైట్ చేయడం కూడా ఒక ఇంత మత్స్యకారులుగా మేము నిరాశ వ్యక్తం చేస్తామని చెప్పి మనతో పాటు చెప్పడం జరుగుతుంది. 1% గణేష్ దుర్గా ప్రసాద్, మెగా9 టీవీ, విశాఖపట్నం.